పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు ఆదోని పోలీసులు. చంద్రబాబు, పవన్, లోకేష్ ను పోసాని దూషించడంతో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు వెళ్లి పోసాని అరెస్ట్ చేసి పీటీ వారెంట్పై తరలించి కర్నూలులోని జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మరోవైపు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో పోసాని కృష్ణమురళికి బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ బెయిల్ పిటిషన్ రేపు విచారణకొచ్చే అవకాశం ఉంది. పోసాని అరెస్ట్, రిమాండ్, బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. ఆదోనిలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి పీటీఐ వారెంట్ పైన ఆయన్ను కర్నూలుకు తీసుకొచ్చారు. ఆదోనిలో జేఎఫ్సీఎం మేజిస్ట్రేట్ లేని కారణంగా కర్నూలు జేఎఫ్సీఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత 1:50 తెల్లవారుజామున ఆయనకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్కు ఆదేశించారు. ఆ తర్వాత 2-2.5 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్న కర్నూలు జిల్లా జైల్లో ఆయనను పంపారు. ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నారు. పోసాని మురళీకృష్ణను బెయిల్ కోసం జేఎఫ్సీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని కూడా చెప్పారు. తనకు ఆరోగ్యం బాగలేదు, గుండెకు సంబంధించిన సమస్య కూడా ఉంది, తీవ్రంగా విస్తృతంగా ప్రయాణం చేస్తున్న కారణంగా, దూర ప్రాంతాల నుంచి వస్తున్న కారణంగా బ్యాక్ పెయిన్ కూడా వస్తోంది, నడవలేని పరిస్థితి ఉన్నట్టు కూడా పోసాని మురళీకృష్ణ మేజిస్ట్రేట్ ముందు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపైన జైలు సూపరింటెండెంట్ కూడా చెప్పండి, అక్కడ పరిశీలిస్తారని చెప్పినట్టు. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగ్గానే ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే మానసికంగా అతను అనీజీగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత అనారోగ్య పరిస్థితి కూడా ఉన్నట్టు నిన్న మేజిస్ట్రేట్ ముందు చెప్పినట్టుగానే ఆయన అనీజీగా కనిపించారు. గుంటూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత సాధారణంగా పోసాని కృష్ణమురళి చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా కనిపిస్తేనే రాజా అంటూ పలకరిస్తారు. అలాంటి పలకరింపులు ఏవి కర్నూలులో కనిపించలేదు. వాహనం కూడా దిగకుండానే డైరెక్ట్గా మేజిస్ట్రేట్ నివాసం ఉంటున్న భవనం పార్కింగ్లోకి వాహనం వెళ్ళిపోయింది. దీంతో ఆయన కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మాట్లాడే పరిస్థితిలో కూడా ఆయన కనిపించలేదు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా అతను కాస్త డల్గానే కనిపించారు. గతంలో ఉన్న యాక్టివ్ కనిపించలేదు. లవ్ యూ రాజా అనే పదాలు కూడా ఆయన చెప్పేవారు. నిన్న ఎవరి వైపు చూసిన సందర్భాలు కూడా నిన్న కనిపించలేదు. మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళిని ఆదోని కేసులో తీసుకొచ్చి ప్రస్తుతం జిల్లా జైల్లో ఉంచారు. ఇవాళ బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ మేజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు పోసాని కృష్ణమురళికి సంబంధించి అన్ని కేసుల పైన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. ఆ తీర్పు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు జిల్లా.